ఓం జై శ్రీరామ్. యోగశాస్త్రం దైవాన్ని హేతుబద్ధంగా ఎలా నిర్వచించారో గత తరగతిలో చర్చించుకున్నాం కదా నాయన. ఇప్పుడు ఆ యొక్క ఈశ్వర తత్వం అంటే ఈ సృష్టికర్త యొక్క సర్వ సృష్టి ఎలా ఏర్పడింది అనే దాని గురించి, దీనికి మూలమైన వారు ఎవరు? మూల పురుషుడు అంటే ఎవరైతే క్లేశకర్మాలు అంటకుండా ఉంటాయో అంటే వాటిని అన్నింటినీ సృష్టించిన వాడు ఈశ్వరుడు. కనుక మనం ఈశ్వరుని నుండి మన జీవం వచ్చింది. మనలో ఉండేది ఈశ్వరతత్వం. ఆ పరమేశ్వరుని పరమాత్మ అని, పరబ్రహ్మ అని మనం అనుకుంటూ ఉంటాం. ఈ పరబ్రహ్మతత్వాన్ని మనలో కూడా ఉంది కనుక, అయితే అది చిన్న, అందు నుంచి వచ్చినటువంటి ఒక చిన్న స్వరూపం. అనంతంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మత్వంలో మనలో ఉన్నది చిన్న ఆ తత్వం. దానికి ఆదిశంకరాచార్యులు ఏమన్నారంటే, అహం బ్రహ్మాస్మి అంటే నాలో బ్రహ్మ ఉంది, నేను అనేది బ్రహ్మ. అంటే ఆ నేను అనేది అని ఎవరైనా మనం మొదట్లోనే ప్రశ్నించుకున్నాం కదా. నా కన్ను, నా చెయ్యి, నా కాలు, నా ముక్కు అంటాం తప్పితే నాది అని. ఇవన్నీ నీదే అయినప్పుడు మరి నువ్వెవరు అన్నప్పుడు అది బ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం. అది దివ్యజ్యోతి స్వరూపంగా కూడా మనం చెప్పుకుంటాం. దాన్ని ఆత్మ అని మనం చెప్తాం. కనుక జీవరాశులన్నీ కూడా అల్పాయుష్కులైనప్పుడు ఈ సంపూర్ణ ఆయుష్కుడు అంటే ఈ ఆయుష్ని ఇచ్చినటువంటి శక్తి ఒకటి ఉండాలి కదా అని యోగశాస్త్రం చెబుతుంది. ఆ శక్తి మూలాన్ని దైవం అని చెప్తుంది. కనుక పతంజలి మహర్షి గారు దైవం యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వశక్తి స్వరూపుడు, సర్వ ధర్మస్వరూపుడు, న్యాయ స్వరూపుడు, నీతి, ఇవన్నీ కూడా ఆయన గుణగణాలే. ఆ గుణగణాలని మనం మొదటిలో గ్రహించలేకపోయి దాన్ని అనుసరించలేకపోవటం వల్ల పాపకర్మ చేస్తూ ఉంటాం. ఈ పాపకర్మలే మనకు మరలా జీవన్ కర్మలుగా మారి ఆ కర్మలు అనేక జన్మాలుగా అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఇది రాజయోగ శాస్త్రము ఉన్నతమైనటువంటి ఒక జ్ఞానశాస్త్రము, మానసిక విజ్ఞాన శాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు. కానీ వినయశీలుడు పైకి లేచి, గురువు గారు, ఇప్పుడు మనం మానవులు కించ జ్ఞానం కలిగిన, తక్కువ జ్ఞానం కలిగిన వారు, మానవులు తక్కువ శక్తి కలిగిన వారు, మానవులు పరిమితమైనటువంటి జ్ఞానం ఉన్నవారు, మానవుల ఆయుష్ కూడా పరిమితమే. సకల జీవరాశుల యొక్క ఆయుష్లో మానవునికి కూడా ఆయుష్ ప్రమాణం ఉంది. మధ్యలో రోగాలు, రుష్టులు ఇవన్నీ వచ్చినాయంటే మరి ఆయుష్ ఏమవుతుందో అది మనం దాని కర్మల బట్టి అనుభవించాల్సి వస్తుంది. ఈ రోగాలు, బాధలు, కష్టాలు, ధనిక పేద ఇవన్నీ కూడా మానవుల కర్మలను అనుసరించే వస్తూ ఉంటుంది అని ఈ కర్మ సిద్ధాంతం తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క ఈశ్వరుడు ఇటువంటి వాటిని అంతా కూడా సర్వేశ్వరుడై ఉన్నాడు అంటే ఆ ఈశ్వరుడిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఆయన ఎవరు, ఏ విధంగా ఉంటారు అనేది ఇప్పుడు అందరిలో సందేహం వస్తుంది. దానికి మేము ఏం జవాబు చెప్పాలి అని అడిగాడు. అందుకే నాయన పతంజలి మహర్షి గారు 26వ సూత్రం ఎట్లా తెలియజేస్తున్నారంటే, సర్వజ్ఞుడు, సర్వేశ్వరుడు, సృష్టికర్త అయినటువంటి ఆయన 26వ సూత్రం అనుసరించి సపూర్వేషామపి గురు కాలేన వచ్చిదాత్, సపూర్వేషామపి గురు కాలేన వచ్చిదాత్ అంటే అతనికి ఎటువంటి లో ఉన్న ప్రతిదీ కూడా అతనికి ఏ విధమైనటువంటి అంటుకునే విధంగా, అతను దాని నుంచి బాధపడే విధంగా ఏది ఉండదు. ఎందుకంటే అతని పరమాత్మ, అతన్ని సృష్టించాడు కనుక. అందుకని పతంజలి మహర్షి గారు ఏం చెప్తారంటే, త్రికాలాబాధితుడు అంటే 3 కాలాలు కూడా అతనికి ఎటువంటి సంబంధం ఉండదు. 3 కాలాలు అతన్ని ఏమి చేయలేవు. అంటే 3 కాలాలు ఆయన సృష్టించింది కనుక ఆ కాలాలన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటే అట్లా నడుస్తూ ఉంటాయి. కనుక పతంజలి మహర్షి గారు ఏమన్నారంటే,
ఈ 3 కాలాలలోనికి ఎటువంటి విధానము ఆయన్ని అంటకుండా ఉంటుంది అనేది త్రికాలాబాధితుడు. 3 కాలాల వల్ల బాధ చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి. వలన అతను ఏమైనాడు? ఇప్పుడు సనాతనాచార్యులకు కూడా గురువై ఉన్నాడు. సనాతనంగా ఉన్న ధర్మాన్ని అనుసరించినటువంటి ఈ యొక్క గొప్ప గొప్ప గురువులు, ఆచార్యులు, ఋషులు, మునులు వీళ్ళందరికీ కూడా గురువు ఆయనే అని చెప్పి, నాయన ఆయన గురించి తర్వాతి తరగతిలో చర్చించుకుందాం, కాసంత విశ్రాంతి తీసుకున్నానని అక్కడికి ఆపి, ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, ఓం శాంతి శాంతి శాంతి.